వినాయకుడిని భక్తితో సేవించడం వల్ల తమ కుటుంబానికి అంతా మంచి జరిగిందని శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు టేకుమూడి పెద్దబాబు తెలిపారు. కాకినాడ పెద్ద మార్కెట్ సమీపంలో గల ఉల్లింకల వారి వీధిలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినూత్న రీతిలో వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో ఎండు ఖర్జూరాలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎండు ఖర్జూర గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు టేకుమూడి పెద్దబాబు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడి ఎదురుగా గల ఉల్లింకల వారి వీధిలో వినూత్న రీతిలో గణనాథుని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈసారి ఎండు ఖర్జూరాలతో వినాయకుడిని ఏర్పాటు చేశామని అన్నారు. పెద్ద మార్కెట్లో సాయిబాబా గుడి ఎదురుకుండా ఉన్న వీధి అండి. ఈ వీధి ఉల్లింకల వారి వీధి అంటారు. ఈ వీధిలో గత 16 సంవత్సరాల నుండి కూడా మేము రకరకాల రూపాలతో బొమ్మలు తయారు చేస్తున్నాను. నేను ఈ సంవత్సరం ఎండి ఖర్జూరంతో తయారు చేశాను. 200 కేజీల ఎండి ఖర్జూరంతో తయారు చేశాను. 18 అడుగుల హైటు. ఈ విగ్రహానికి దగ్గర సుమారు 3 లక్షల దాకా ఖర్చు అయింది. ఈ ఒక విగ్రహం ప్రతి సంవత్సరం కూడా బాగా ఇలాగ చేస్తూ ఉంటాం. చాలామంది డౌటు ఏంటి ఇలా చేస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నారని అనుకుంటారు. కానీ మేము చేసిన తర్వాత చాలా బాగుంది మాకు. మా అబ్బాయికి క్రితం సంవత్సరం ఇంజనీర్ సీట్ జేఎన్టీలో వచ్చింది. ఈ సంవత్సరం మేము అసలు అన్నీ అనుకోలేదు. ఆ స్వామివారికి ఇలా బిల్డింగ్ కడతానని అనుకోలేదు. నేను బిల్డింగు ఆ స్వామివారు కట్టించుకున్నారు. ఈ 3 నెలల్లో టకటకమ్మని బిల్డింగ్ అవ్వడం, ఇలాగా ఈ ఒక మంచి కార్యక్రమం చేయడం, ఈ ఒక మంచి జరుగుతుంది. అందరూ కూడా బాగుంటారు. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే మన కాకినాడ అంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ కాకినాడ.